ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇన్సిడెంట్ మీరు అందరూ చూశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అదే. పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు దాన్ని చాలా మంది ఖండించారు. ఈవెన్ నేను కూడా దానికి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆయన సొంతంగా అల్లినటువంటి కట్టు కథ అని కొంతమంది అంటుంటే ఆయనేమో నాకు నిఘా వర్గాలు సమాచారం ఇచ్చారు, అందుకే నేను చెప్పాను, మేబీ నేను చెక్ చేసుకుంటే బాగుండేదని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆయన మీద వచ్చినటువంటి రూమర్స్, ఏపీ గవర్నమెంట్ ఆయన అరెస్ట్ చేస్తుందని, తెలంగాణ వెళ్ళిపోయారు ఏపీ పోలీసులని, ఆయన ఇంటిని ముట్టడించారని, తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తుందని, ఇహ రకరకాల ఉదంతాలు పుట్టుకొచ్చాయి. ఆయన అరెస్ట్ చేసేది లేదు, అరెస్ట్ చేయమని గవర్నమెంట్ చెప్పింది లేదు. ఏపీ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్పేశారు అరెస్ట్ చేసేది లేదండి. ఇవన్నీ కూడా ఉదంతాలు, దేన్ని నమ్మొద్దు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సగానికి ఫేక్ వాళ్ళు సృష్టించుకున్నవే. ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పారు అరెస్ట్ చేయడం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా ఒక పెద్ద అనుభవం ఉన్నటువంటి అనలిస్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నేను ఆయన కుమారుడి పెళ్లికి కూడా వెళ్ళాను, ఒకసారి మాట్లాడే ముందు చెక్ చేసుకుంటే బాగుండేదేమో, ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పి నేను చెప్పాను, ఆయన అరెస్ట్ని ఆపాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే సాధారణంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే అనలిస్టులు, జర్నలిస్టులు లేదా ఏదైనా ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. దానిని మనం రౌండప్ చేసి చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడే ప్రతిదానికి ప్రూఫ్ ఉందా అంటే లేదు. ప్రూఫ్ లేని దాన్ని నమ్ముతున్నటువంటి వ్యక్తుల్ని మనం ఏమంటాం? ఇప్పుడు అలా పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని అడిగారని చెప్పారు, దానికి ప్రూఫ్ ఏముంది? ఎవిడెన్స్ ఏం లేదు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు. కొన్నిసార్లు మనం చూస్తుంటే న్యూస్ ఛానల్స్లోనూ లేదంటే యూట్యూబ్ ఛానల్స్లోనూ ఒక సిచ్యువేషన్ జరిగిందని చెప్పి దానికి రిలేటెడ్గా ప్రూఫ్ వేస్తారు. ఎందుకు? ఇది నిజమేరా బాబు అని చెప్పడానికి. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన దానికి ప్రూఫ్ లేదు. ప్రూఫ్ లేని వ్యక్తి, అదిగాక ఆయనేమి వల్గర్ లాంగ్వేజో, బూతులో లేదా ఇంకా భయంకరమైనటువంటి మాటలో మాట్లాడాలి. ఆయన స్టైల్లో ఆయన విశ్లేషణ చేశారు. దరిద్రంగా మాట్లాడే వ్యక్తులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. బూతులు తిట్టే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. రాజకీయ విశ్లేషకుల్ని అరెస్ట్ చేస్తే కాన్సిక్వెన్సెస్ వేరేలా ఉంటాయి. అట్లని ప్రభుత్వానికి ఏదో థ్రెట్ ఉందని నేను చెప్పను, కానీ ప్రతిపక్షాలు దీన్ని వంకగా పెట్టుకొని ప్రాపకాండ చేస్తాయి. అదొకటి. ప్రజల్లో అరే నాగేశ్వరరావు ఏం చెప్పలేదు, ఏదో విశ్లేషణ చేశారు, దానికి ఎందుకు అరెస్ట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు కదా, కూటమి ప్రభుత్వం ఎటువైపు అడుగేస్తుందనే ఆలోచన ప్రజలకు వస్తుంది. అలాంటి ఆలోచన ప్రజల్లోకి రానిచ్చిన ప్రభుత్వం ఏదైనా సరే రేపు ఎలక్షన్స్లో వీటన్నింటినీ ఎదుర్కొనవలసి వస్తుంది. ఆ పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకూడదు. నాకు తెలిసి అయితే కూటమి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ అనేది కరెక్ట్ కాదు. అంటే ప్రభుత్వం చేస్తానందా అని నేను చెప్పట్లా, ప్రభుత్వం చేస్తానని చెప్పాలి. అసలు ఎక్కడా కూడా అరెస్ట్ చేద్దామని ఆయన మాటలను ఖండించారు అంతే. ఎవరైనా ఖండిస్తారు, అది ఖండించడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడం అనేది రాంగ్ స్టెప్. అరెస్ట్ చేస్తారు అని ఫేక్ వార్తలు పుట్టించడం ఇంకా రాంగ్ స్టెప్. అది కూటమి ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయడానికో లేదా పవన్ కళ్యాణ్ గారిని బ్యాడ్ చేయడానికో వచ్చినటువంటి మాటలే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి ఏపీ ప్రభుత్వం ఖండించడం జరిగింది. దీని మీద తెలంగాణ వాళ్ళు కూడా బాగా హైప్ క్రియేట్ చేశారు. మా ప్రొఫెసర్ని అరెస్ట్ చేస్తే మీ అంతు చూస్తాం, మీ లెక్క తేలుస్తాం, ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం, ఆంధ్ర వాళ్ళకి ఏం పని తెలంగాణ వాళ్ళని మరికొంతమంది తెలంగాణ నాయకులు అంట వాళ్ళు మాట్లాడడం. ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి, అందరం కలిసే ఉంటున్నాం, విడిపోయాం అంతే, పేరుకు విడిపోయాం. అన్నదమ్ములు వాటాలు పంచుకొని విడిపోయినంత మాత్రాన అన్నదమ్ములు కాకుండా ఉంటారా? పక్కన ఉండకుండా పోతారా? అన్నదమ్ములు ఎప్పుడు అన్నదమ్ములే, ఒకేలాగా ఎప్పుడూ ఉంటాం మనం. కాకపోతే కొంతమంది నాయకులు వారి స్వలాభం కోసం ఏదో రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడికి చంద్రబాబు ఎందుకు వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడు, ఏపీ గవర్నమెంట్ ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తుందని మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు, పక్క రాష్ట్రాలకు సంబంధించినప్పుడు అధికారులు వచ్చినప్పుడు, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అదే చేస్తున్నారు ప్రస్తుతం. అంతేగాని దాన్ని కూడా పట్టుకొని వితండవాదం చేసే వ్యక్తుల గురించి మనం ఏం మాట్లాడలేం. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ అనేది ఫేక్ వార్త ఇది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరే అనుకుంటున్నారు? అసలు అరెస్ట్ చేయకపోవడం మంచిదా, చేయడం మంచిదా అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.